ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు. ప్రేమైన దేవులారా, ఈ మాసపు చివరి దినమున మనం ఉంటున్నాం. దేవుడు గడిచిన 10 మాసములు తన కృపలో భద్రపరిచి కాచి కాపాడి ఉంటున్నాడు. మరొక మాసంలో మనం రేపు ప్రవేశించబోతున్నాం. కనుక ఈ సమయంలో మరి ఈ దినమున విజ్ఞాపన దినము మరియు ఈ మాసపు చివరి 3 దినముల 3వ దినము, లాస్ట్ రోజు కనుక మరి మనం ధ్యానించుకుందాం. అనేకులు మరి దేవుని సన్నిధికి రాలేకపోతూ ఉంటారు. అయినప్పటికీ మరి లైవ్లో ఉన్నటువంటి ప్రార్థనలు ఏకీభవించి దీవెనలు పొందాల్సిందిగా మనం చేస్తున్నాం. దేవుని సన్నిధికి రావాల్సిన వారు దయచేసి రండి. ఇంకా వివిధ విధులలో, పనులలో, ప్రయాణములలో, అత్యవసర పనులలో ఉన్నటువంటి వారు ఈ సెల్ ఫోన్ ద్వారా లైవ్లో ఏకీభవించి దీవెనలు పొందాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడ పరమ తండ్రి, నీ పాదమునికి స్తోత్రములు. దయగల రాజా, కృపగల దేవా, మీకు వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో ఎంతో మంది బిడ్డలు నాయన ఈ దినమున నాయన వివిధ పనులలో, ప్రయాణములలో ఉంటూ ఉంటారు. అటువంటి బిడ్డలు నీ సన్నిధికి రాలేక వెనుకబడుతూ ఉంటారు. అట్టి వారు కూడా నీ సన్నిధిలో నాయన నీ ధ్యానము, నీ యొక్క ప్రార్థనలు ఏకీభించి దీవెనలు పొందాలని ఆశతో మేము చేస్తున్నాం. మా మధ్యలో మీరుండండి. మీ ఆత్మ సంచ జరిగించి సహాయం చేయమని యేసు నామం పెట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో ఈ దినమునికి ఏర్పరచబడిన పరిశుద్ధ లేఖన భాగము 105వ సంకీర్తన 5వ చరణాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 105వ కీర్తనను 5వ చరణాన్ని చదువుకుందాం. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు వంశ సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి. దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మనం ఇంటిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా. అబ్రహాము వంశస్థులు అంటే హెబ్రీయులు కాదు, ఆయన విశ్వాసులకు తండ్రి. విశ్వాసులకు తండ్రి. ఆయన వంశము విశ్వాసం అనేటువంటి వంశము. మనకు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చూస్తే విశ్వాసుల యొక్క, విశ్వాస వీరుల యొక్క పట్టిక ఉంటుంది. కాబట్టి కేవలం విశ్వాసం, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు. పాత నిబంధనలో ఉన్నటువంటి అబ్రహాము మనకెలా విశ్వాసం అండి, ఎలా మనకు వంశస్థుడు అని చాలా మంది అనుకుంటారు. దేవుని నమ్మాడు అంతే, పిలిచాడు, నమ్మాడు, అది అతని నీతిగా ఎంచబడింది. ఈ నీతిమంతులంగా మనల్ని కొత్త నిబంధన కాలములు కూడా దేవుడు మనల్ని నీతిమంతులుగా తన ఉచితమైన కృప చేత, తన విమోచన కార్యం ద్వారా మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. కాబట్టి మనము అబ్రహాము యొక్క సంతానము. అందుకే లూకా సువార్త 19వ అధ్యాయములో క్రీస్తు ప్రభుల వారు విశ్వాసం ఉంచిన జక్కయ్య, ఆ జక్కయ్య ఇంటికి వెళ్ళి అంటాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అంటాడు. కాబట్టి మనమందరము అబ్రహాము వంశస్థులు, అనగా దేవుణ్ణి నమ్మినటువంటి వారము. దేవుడంటే ఈనాడు అనేక దేవుళ్ళు కోట్ల కొలది ఉన్నారు, కానీ సర్వ సృష్టికర్త అయిన దేవుడే దేవుడు. ఆకాశముని, భూమిని, అందులోని సమస్త సృష్టిని చేసినటువంటి దేవుడు. కాబట్టి అట్టి నిజమైన దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుని నమ్మినటువంటి బిడ్డలముగా ఆనాడు అబ్రహామును పిలిచినప్పుడు ఆయన స్వరం విని వెనక ముందు చూడకుండా తన ఇంటి వారని, సొంత వారని, సొంత గ్రామం అని ఎన్ని చూడకుండా ఆయన స్వరమును విని ఆయనకు లోబడ్డాడు. కాబట్టి ఈనాడు లోబడిన మనమందరము కూడా మరి విశ్వాసులం గనుక, విశ్వాస వంశస్థులం గనుక దయచేసి అబ్రహాము వంశస్థులారా, ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా. రెండవదిగా చూస్తే ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారులు. యాకోబు మోసగాడని పేరు. నిజంగా మోసం, పాపము నుండి మోసపోయాం మనం. మోసములు కొట్టుమిట్టాడుతున్నాం. సృష్టికర్త అయిన దేవుని నమ్మకుండా సృష్టిని మరి మనము చేస్తున్నాం. సృష్టింపబడిన వారికి, సృష్టికి లోబడుతున్నాం కనుక మనం పాపులం. యాకోబు మోసగాడు. మోసపోయాము. మోసములో జీవిస్తున్నటువంటి మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. కాబట్టి అటువంటి యాకోబు వంశస్థులారా అని అంటాడు. యాకోబు సంతతి వారలారా. కనుక నిజముగా అలాగున
మరి యాకోబు వంశస్థులము, అబ్రహాము సంతతి వాళ్ళము, అబ్రహాము వంశస్థులము, యాకోబు సంతతి వాళ్ళము. పాపములో నుండి మనల్ని దేవుడు జన్మకర్మ పాపులైన మానవులలో నుండి మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆ విశ్వాసములో నుండి విశ్వాసములముగా ఉంటూ అబ్రహాము సంతానంగా ఉంటున్నాం. కాబట్టి మీరు ఏం చేయాలి? ఈ అబ్రహాము వంశస్థులు, యాకోబు సంతతి వారు చేయవలసిన పని ఏంటంటే ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకుంటారు. 2025 సంవత్సరంలో దేవుడు మనల్ని ప్రవేశింపచేశాడు. ఈ 10 మాసములు తన రెక్కల కింద భద్రపరిచి కాచి కాపాడినాడు. ఎందరో యాక్సిడెంట్ల, ఎందరో అపాయకరమైన వ్యాధులతో, బాధలతో, భయంకరమైనటువంటి రోగములతో ఎంతో మంది లోకయాత్రను ముగించుకొని వెళ్ళారు. కానీ ఈ దినమున నీవు నేను సజీవులుగా ఉన్నాము. అందుకే యెషయా గ్రంథం చెప్తుంది, సజీవులే కదా నిన్ను స్తుతించెదరు, మన్ను నిన్ను స్తుతించున. మట్టికి మన్నైపోతే మనం దేవుని స్తుతించే వారము కాము. కనుక నిజముగా దేవుని యందు సజీవులుగా ఉన్నాం కనుక దేవుడు చేసిన ఆశ్చర్యకార్యములను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను స్తుతించబద్ధులమై ఉంటున్నాము. 10 మాసములు నూతన సంవత్సరంలో ప్రవేశింపచేసి 10 మాసములు మనల్ని దేవుడు కాచి కాపాడినాడు. సంవత్సరాంతమందు కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాం. కానీ ప్రతి మాసము, ప్రతి దినము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకే మీ విన్నపాలు కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియచేయాలని ఉంది. మనం దేవుని ఎడల కృతజ్ఞత భావం కలిగి కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవునికి మన మనవులు తెలియజేయాల్సిన వారమై ఉంటున్నాము. కనుక ప్రేమిన దేవునిలారా కృతజ్ఞత పూర్వకంగా దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులం, విశ్వాసం ఉన్న వాళ్ళము, ఆయన మరి సేవకుడైన యాకోబు సంతతి వారల మోసములో నుండి వచ్చాం, పాపము నుండి వచ్చాం, జన్మకర్మ పాపం నుండి వచ్చాం. మనల్ని ఏర్పరచుకున్నాడు దేవుడు. కనుక ప్రేమైన దేవులారా అట్టి బిడలమైన మనము దేవునికి కృతజ్ఞత స్థుతులు, ఆయన ఆశ్చర్య కార్యములు, మన ఎడల చేసిన అద్భుతములు జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించినట్లయితే దేవుని కృప నిత్యం ఉంటుంది. 106వ కీర్తన గాని 107వ కీర్తన మొదటి చరణాలలో చూస్తే యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యం ఉంటుందని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి. ఈ మాసం ఈ చివరి దినమున మనం కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ మరి యొక్క మాసములు ప్రవేశించవలసిన వారమై ఉంటున్నాము. కనుక అంత మాత్రమే కాదు, ప్రతి మాసము మొదటి దినమున కూడా ప్రాతకాల సమయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ప్రతి మాసపు మొదటి దినము యొక్క ప్రాతకాల ఆరాధన ప్రారంభించి ఉంటున్నాం. అది శివలత స్కూల్లో హై స్కూల్లో నందు జరుగుతూ ఉంది. కనుక ప్రేమిన దేవులారా మనం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్తూ దేవుని స్తుతించినట్లయితే ఆయన కృప నిత్యం మనతో ఉంటుంది. అట్టి కృప దేవుడు మనకందరికి దయచేయును గాక. ఆమేన్. అందరము కళ్ళు మూసుకొని తల ఉంచినట్లయితే అమ్మగారు విజ్ఞాపన చేస్తారు మనందరి కొరకు. ఈ మాసం అంతా కాపాడినందుకు, 10 మాసములు దేవుడు తన కృపలు భద్రపరిచి కాచి కాపాడినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మనందరి కొరకు విజ్ఞాపన చేస్తారు అమ్మగారు. అందరం సకల ఆశీర్వాదముల కారణభూతుడమైన గొప్ప దేవ, మహోన్నతుడ, మహిమగల రాజా, సర్వ సృష్టి నోటి మాటతో కలుగ చేసిన దేవుడు, పాపములు శాపములు కొట్టుమిట్టాడుచు మరణ భూమి నాయన అంధకారములో ఉంటున్న మమ్మలందరినీ ప్రభా ఈ యొక్క సత్యములోనికి నాయన నీ యొక్క ప్రభు వెలుగులోనికి ప్రభా మీరు ఏర్పరచుకొని అట్టి ప్రభా చక్కటి ప్రభా నాయన నీ వాక్యం ద్వారా మాట్లాడినారు ప్రభా నాయన. మీకు ఎల్లప్పుడూ మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభా నీ యొక్క ఆశ్చర్య కార్యములు అద్భుతములను నాయన జ్ఞాపకము చేసుకొని ప్రభా నిన్ను స్తుతించే వారముగా, ఘనపరిచే వారముగా, మహిమపరిచే వారముగా నన్ను మమ్మల్ని అందరినీ మీరు బలపరిచి సంఘములో, సమాజములో నాయన దేశాలు, రాష్ట్రాలు, ప్రాంతాలు సజీవ లెక్కలు చేర్చినందుకు నీకు వందనాలు. ఎంతో వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ నువ్వు కాపాడిన తండ్రి నీకు ఏమిచ్చి మీ రుణాన్ని తీర్చుకోగలమయ్యా. నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రభా ప్రతి స్థలములో చేయబడుతున్న ప్రతి విజ్ఞాపన ఆలకించి మా దేశ క్షేమం, ప్రపంచమంతా దేశ క్షేమం కొరకై ప్రార్థిస్తుండగా ప్రభా అయ్యా ప్రార్థనలు ఆలకిస్తున్నందుకు కృతజ్ఞత చెల్లిస్తూ ప్రత్యేకంగా బర్త్డేస్, మ్యారేజెస్, వివిధ శుభ సందర్భం కలిగిన వారిని దీవించండి. ప్రత్యేకంగా ప్రభు ఎగ్జామ్స్ రాస్తున్న వారికి నీ జ్ఞానం చేత నింపండి అయ్యా. కృపగల తండ్రి అధికారులందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రతి డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న వారికి చురుకుదనం, మెలకు, ఆరోగ్యము కలుగునగాక. వారి ప్రభా నాయన చేస్తున్న ప్రార్థనలు ఆలకించండి, చేసే పనులను దీవించండి నాయన. రాయితీలు రావాల్సిన ప్రజలకు అందవలసిన అన్ని కూడా మీ నామలు అందించడానికి సహాయం చేయండి నాయన. నీట మునిగి ప్రభు ఎంతో ప్రమాదంలో, అపాయంలో, ఆటలు
ఆటంకాల్లో ఉంటున్న వారికి అయ్యా నువ్వు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. నైజీరియా ప్రాంతాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా అయ్యా విశ్వాసంలో బలంగా ఉండుటకు సహాయం చేయండి, బలపరచండి నాయన, ఆదరించండి, ధైర్యపరచి బలపరచమని ప్రార్థిస్తూ ప్రత్యేకంగా ఫిజికల్ గ్యాదరింగ్ లో ప్రార్థిస్తూ ప్రతి ప్రార్థన ఆలకించి ప్రపంచమంతా కూడా నిన్ను స్తుతించే కృపను విజ్ఞాపన దినముగా మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. రేపు జరిగే శివలత స్కూల్ ఉదయకాలపు ప్రార్థనలో కూడా మీరు ప్రాతకాల ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరూ ఆశీర్వదింపబట్టకు సహాయం చేయండి నాయన. ఈ మాసములు 3 దినములు నాయన, ఈ మాసములు 10 నెలలు ప్రభు కాపాడి మరొక మాసంలోనికి మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో చేస్తున్నందుకు నాయన, నువ్వు దయగలిగిన దేవుడు గనక నీ కృప నిత్యం ఉండి నడిపిస్తున్నందుకు కోట్లాది కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఎల్లప్పుడూ మేము కృతజ్ఞులమై బ్రతుకుటకు జీవించుటకు బలపరిచి ఆశీర్వదించి నీ కృపాక్షముల వెంట ఉంచి నడిపించి మీరు మహిమ పొందమని ప్రభువును రక్షకుడు నాజరేయుడైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకందరికీ, ముఖ్యంగా సంఘమంతటికి, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకును, సర్వ ప్రజలు ఆయన ప్రేమ, త్యాగం, యాగం, యజ్ఞం, పవిత్రత, ప్రత్యేకత గుర్తించి ఆయన ఎద్దుకు వచ్చి నిత్య నరకముడు తప్పించబడి నిత్యత్వమునికి చేరుకున్నట్టుకుని మనకందరికీ, సంఘమంతటికి, ఈ దినమున జరగనున్న విజ్ఞాపన కూడికంతటికి ప్రార్థనలో ఏకీభవించి ఆయన వైపు చూస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఇష్టపడుతున్న ప్రతి బిడ్డకు మనకందరికి సదా తోడైండి నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి, ఆయన కృపకు పాత్రలు కండి. ఆమేన్.